బాపట్ల జిల్లా కొల్లూరులో ఇటీవల చోటు చేసుకున్న ఘటన రాజకీయంగా సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు నమోదు చేసిన కేసులు, బాధితులపై తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూరు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని, తద్వారా ప్రజలకు మంచి జరగాలని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ తీరును మార్చి 70-80 దశకంలో నాయకులు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏ రకంగా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, అవన్నీ కూడా తిరిగి రావాలని చెప్పేసి రాజకీయాల్లో మార్పు తీసుకొద్దామని ఒక నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. కొన్ని సిద్ధాంతాలతో పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపిస్తే ఆ సిద్ధాంతాలు కానీ, ఆ భావజాలం కానీ, ఆయన ఎంచుకున్నటువంటి ఆ మార్పు అనే ఒక పదం నచ్చి నాలాంటి వాళ్ళం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందిని ఈ పార్టీలో భాగస్వాములై పవన్ కళ్యాణ్ గారు అడుగుల్లో అడుగు కలుపుతూ నడుస్తున్నాం. మాకు తెలిసింది, మాకు చేతనైంది ప్రజలకు మంచి చేస్తూ, ఎక్కడైనా ప్రజలకు వ్యతిరేకంగా జరిగితే వాటిని విభేదిస్తూ ప్రాంతాలకి, ప్రజలకి, కులమతాలకు అతీతంగా మనుషులు మనం అనే భావనతో వెళ్ళాలనే ఒక పందాతో నడుస్తున్న వాళ్ళం. మా ఈ పర్వంలో ఎక్కడా కూడా మాకు భేషజాలుండవు, భయం ఉండదు, పక్షపాతం ఉండదు, ప్రేమించే తత్వం కూడా ఉండదు. ఆ విధంగానే గాదె వెంకటేశ్వరరావు అనే నేను పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పచెప్పిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోరాటాలు చేస్తున్న గుంటూరు జిల్లాలో. అది మరీ ముఖ్యంగా విలేకరులైనటువంటి మీ అందరికీ కూడా తెలుసు. ఇలాంటి పర్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా కానీ నాకున్నటువంటి టైంలో అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నా గొంతు వినిపించడం నేను ఈ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఉంది. ఇదే పర్వంలో ఒక వారం క్రితం కొల్లూరు గ్రామంలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనలో మా నాయకులు నాకు కవర్ చేసిన దాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ మాట్లాడటం జరిగింది. నేను అక్కడ పూర్తిగా ఒక వర్గం వ్యక్తి గత కొంతకాలం నుంచి, అంతకుముందు కూడా అతనికి డబ్బు అయితే ఉంది కానీ మనుషులు ఆప్యాయత లేదు, మనుషులు రారు. దానికోసం ఆ డబ్బు మదంతో ఆ డబ్బులు ఇచ్చి తమ అమాయకులైనటువంటి కొంతమందిని ఉపయోగించుకుంటూ వాళ్లతో వేరే వాళ్ళ మీదకు ఉసికొలుపుతూ అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నేను ఆ రోజున కూడా మాట్లాడుతూ అంతకు ముందు కూడా వీళ్ళు ఇదే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని కొట్టడం కానీ, జనసేన పార్టీ స్టిక్కర్లు కనిపిస్తే ఆ బళ్ళను కూడా తీసుకెళ్లి విచక్షణారహితంగా రోడ్ల మీద పెట్టి తగలబెట్టినటువంటి
సంఘటనలు ఉన్నప్పటికీ కూడా నేను గతంలో సర్దుకుంటది ఇది అని అక్కడ మా నాయకులందరూ కూడా అందరం కలిసిమెలిసి ఉంటామనే ఒక ఇదితో మేము ఆ రోజున కూడా దాన్ని పెద్దగా క్లియరప్ చేయలే. ఎందుకంటే సర్దుకుపోవడం అనేది జనసేన పార్టీలో మాకున్నటువంటి ఫస్ట్ లక్షణం. మేమేదో ముందుకు దూకుతామంటారు, జనసేన ఎప్పుడు ముందుకు దూకదు. ఫస్ట్ సర్దుకుపోతాం, సర్దుకుపోయిన తర్వాత ఇది చేతగాని తనమని భావించినప్పుడు అప్పుడు దూకుతాం. అదే విషయంలో అప్పుడు వెళ్ళకుండా మొన్న కూడా రిపీట్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఇది మీకు వీళ్ళకు ఉన్న గొడవ కాదు, ఎవరి కోసమో మీరు రోడ్డు మీదకి వచ్చి అనవసరంగా యాగి అవుతున్నారు, మీరు మారండి, తెలుసుకోండి, మా జనసేన పార్టీ సిద్ధాంతం మొదటి సిద్ధాంతమే కులాలను కలిపే విధానం, అది మాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అని నేను మాట్లాడి, మీరు మార్చుకోకుండా ఇదే పద్ధతిలో వెళితే గనక ఇలాంటి యాగి చేసే మూకల్ని మూటగట్టుకెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మాట్లాడితే సాయంత్రానికి వెళ్ళి వచ్చాడు. ఎవరైతే వీళ్ళు వెనకుండా నడిపిస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి సోకాళ్ళ మధుసూదన్ రావు అనే వ్యక్తి వచ్చేసి నేనేదో మాట్లాడాను ఆయన గురించి అని చెప్పేసి, వాస్తవానికి ఆయన పేరెత్తలా, ఏం చేయలే, కానీ గుమ్మడికాయలో దొంగలాగా బయటకు వచ్చాడు. పాపం బాగా తప్పదు కదా. మాట్లాడి సాయంత్రానికి వెళ్ళి వాళ్ళని అందరిని మళ్ళా రెచ్చగొట్టాడు. మిమ్మల్ని అందరినీ చంపి మూటలు కట్టుకెళ్తానని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. కాబట్టి మీరు మీ కుల నాయకులందరినీ తీసుకురండి, మీరు కులం పక్కన పోరాడండి, మీ అందరికి పెట్టుబడి నేను పెడతాను అనే విధంగా చేసి ఉంటాడు. కాబట్టే అతను రోడ్డు మీదకి వచ్చాడు. పాపం దాన్ని పట్టుకుని మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ మొదలు పెట్టారు. నేను అందుకని ఇవాళ చెప్పదలుచుకున్నాను, ఈ ఎంఆర్పిఎస్ పేరుతో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఏ రకంగా అందరినీ గౌరవిస్తుందో, ఏ రకంగా అందరినీ ప్రేమిస్తుందో, ఏ రకంగా అందరినీ కలుపుకుని పోతామో మా వెంట ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు. నేను చేస్తున్నటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. వాస్తవాన్ని మాట్లాడతామన్నది నాకు తెలిసినటువంటి విద్య. అంతేగాని వాస్తవాన్ని దాచిపెట్టి ఎవడు మెప్పు కోసమో ఇంకోటి మాట్లాడాల్సిన ఆగస్త్యంలో లేవు. జనసేన పార్టీ ఆ మార్పు అనే పదంతోనే, ఆ మార్పు కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం తప్పితే ఇక్కడికేదో మేము వచ్చేసి ఎమ్మెల్యేలు అయిపోవాలనో మంత్రులు అయిపోవాలని మేము వచ్చిన కాదు. మేము ప్రజలకు మంచి జరగటం మా యొక్క ధ్యేయం. ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి మేము వచ్చాం తప్పితే మేమేదో అభివృద్ధి చెందాం, మేమేదో దీన్ని అడ్డం పెట్టుకుని పదవులు తీసుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళం కాదు. అందుకనే ఇన్ని రోజులు కూడా ప్రయాణం చేయగలిగాను ఈ పార్టీ. ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు కూడా మంద కృష్ణమాది గారిని గౌరవించినటువంటి వ్యక్తి. కొన్ని సందర్భాల్లో సభల్లో కూడా ఆయన పోరాట పటిమ ఏ రకంగా ఉంటుందో చూడండి చెప్పినటువంటి వ్యక్తి. మేము కూడా చూస్తున్నటువంటి వాళ్ళు. ఒక ఆశయం కోసం పెట్టినటువంటిది ఆ ఎంఆర్పిఎస్ అని. దయచేసి ఆ ఆశయాన్ని పక్కగా తీసుకెళ్లి మీ స్వలాభాల కోసం, ఎవరికి మెప్పు కోసమో చేసే వాళ్ళందరికీ విన్నవించుకుంటాను. నేను విషయాన్ని తెలుసుకోండి. ఫస్ట్ ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు విషయాన్ని అర్థం చేసుకోకుండా, విషయాన్ని తెలుసుకోకుండా కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద ఏదో బురద జల్దామనే ప్రయత్నం చేస్తే బూమ్రాంగ్ అవుతుంది. ఎప్పుడు కూడా మేము అన్నమాట మీద నిలబడే వాళ్ళమే కానీ అన్నమాటని లేదు నేను అట్టాలను సమర్థించుకునేవాడిని కాదు. నేను అనేవాడిని ఒకసారి మాట్లాడానంటే ఆ మాట మీద స్టిక్కర్ అవుతాను. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి కూడా చూడను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నా నోట్లో నుంచి వచ్చే పదం ఎప్పుడు కూడా వాస్తవంగానే ఉంటుంది, నిజాన్నే మాట్లాడతా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నటువంటి మాటని వెనక్కి తీసుకున్నానో లేదంటే తప్పు మాట్లాడానో అనే భావన నాలో ఉండదు. ఆ విధంగా నేను మాట్లాడను కాబట్టే అంతగా ధైర్యంగా నిలబడగలుగుతాను. ఒకసారి నేను మాట్లాడినటువంటి ఆ కాంటెక్స్ట్ వినండి. మీరు వినకుండా మీకు మీరు ఆపాదించుకుంటే అది మీ తప్పు అవుతుంది తప్పితే నా తప్పు ఎప్పుడు కాదు.